ఈరోజు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఐజ మున్సిపాలిటీ దగ్గర ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది. గత 3 రోజుల నుంచి ఐజ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి వార్డు క్షుణ్ణంగా తిరిగితే ప్రతి చోట డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం రోడ్ల మీదకి నీళ్లు రావడం జరిగింది. ఎలాంటి అభివృద్ధి లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే 4వ స్థానం పన్నుల వసూల్లో, అభివృద్ధిలో చివరి స్థానం ఉంది ఐజ. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా మాకు తెలిసినది ఏంటంటే ఈ యొక్క సమస్య పరిష్కరించడానికి కావాలంటే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే మీకు స్థానిక సంస్థల మీద ఎందుకు కక్ష వివక్ష అని భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం. ఎందుకంటే మీరు 2006లో మొట్టమొదట నాయకుడైంది, ప్రజాప్రతినిధి అయింది స్థానిక సంస్థలైనటువంటి జిల్లా పరిషత్ సభ్యులుగా. అదేవిధంగా 2007లో ఎమ్మెల్సీ కూడా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అయినారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు వేస్తే మీరు ఎమ్మెల్సీ అయినారు. కానీ ఈ రోజు స్థానిక సంస్థలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని సూటిగా అడుగుతున్నాం. గత 20 మాసాల నుంచి మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 20 మాసాల నుంచి ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు పెట్టడం లేదు. అదేవిధంగా 17 మాసాల నుంచి ఎంపీపీ గాని జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం లేదు. అదేవిధంగా గత 8 మాసాల నుంచి మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు పెట్టడం లేదు. నిజంగా ఆ ఎన్నికలు పెట్టింటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుండే. కనీసం 15వ ఆర్థిక సంఘం నిధులు దేశవ్యాప్తంగా వచ్చినాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు రాలేదంటే మీరు ఎన్నికలు పెట్టకపోవడం వల్లే. వెంటనే ఎన్నికలు పెట్టాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే లేకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మీకు బుద్ధి చెప్తారు. కేవలం మీ యొక్క సీట్ కోసం. ఎందుకంటే ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అవుతుందనే ఉద్దేశంతో ఎన్నికలు పెట్టడం లేదు. తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.